రావణాసురుడు ఈ భుజాతండానికి 10 తలల కీటకం, వాణ్ణి కొట్టి చంపేస్తాను, లేదా లంకని పెళ్లగించి చేతితో పట్టి సముద్రానికి ఈవలి ఒడ్డుకి తీసుకొస్తాను. ప్రస్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి యొక్క పాదాల విందముల యందు లంకని విసిరాతల మారేస్తాను. రామచంద్రమూర్తే చూస్తారు రావణుడేమిటో. ఇక నా యొక్క పరాక్రమం ముందు నిలబడగలిగిన వాడు లేడు. నేను బయలుదేరుతున్నాను, నాకు అడ్డు రాగలిగినటువంటి వాడు ఈ బ్రహ్మాండములో లేడు. అవిక్ర పరాక్రమంతో బయలుదేరుతున్నాను అని ఎర్రటి ముఖంతో, తీవ్రమైన కోరలతో, పరిగల వంటి బాహువులతో, తెల్లటి గోళ్లతో, పుంజుకున్నటువంటి పరాక్రమం కలిగినటువంటి తొడలతో ఈ భూమి నేను ఇక్కడ నిలబడితే తట్టుకోలేక కుంగిపోతుంది. అందుకని మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద నిలబడి పాదములను ఊంచి బయలుదేరుతాను అని పర్వత శిఖరములను ఎక్కుతుంటే అక్కడున్న గంధర్వులు, విద్యాధరులు ఎగిరి లేచి పారిపోయారట. ఆ పర్వతం కంపించిపోయిందిట, చెట్లు పడిపోయాయిట,